ప్రత్యేక హోదా హీట్ రగులుతూనే ఉంది. ఇవాళ మిత్రపక్షం అటు అధికార పక్షమైన టీడీపీ ఉభయ సభల్లోనూ ప్రత్యేక హోదాపై నిరసన తెలియజేయడానికి సిద్ధమవుతోందా? అరుణ్ జైట్లీ సమాధానంతో రాజ్యసభలో నా రక్తమే మరిగిపోయింది, కానీ ఎంపీలు స్పందించాల్సిన తీరులో స్పందించలేదని అధ్యక్షుడు ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారా? అయితే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఏ క్షణంలో ఉంటే అప్పుడు రాజీనామా చేస్తామంటే ప్రధాని అపాయింట్మెంట్ తర్వాత వారికి మొత్తం విషయాలని చెప్పిన తర్వాత ఎటువంటి స్పందన లేకపోతే నిర్ణయం తీసుకోవచ్చు, ఎప్పుడు అవకాశం ఉంటుందని అధ్యక్షుడు చెప్పారా? మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. అధికార పక్షము అప్పట్లో సంజీవని కాదన్నారు, ఇప్పుడు దాంతోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది, జీవన్ మరణ సమస్యని చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారా? ఈ యాంగిల్లో కథనాలు వచ్చే సాక్షి పత్రికలో ఈ అంశాలకు సంబంధించి మనం వాళ్ళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మరోవైపు బీజేపీ ఆచితూచి వ్యవహరిద్దాం అనుకుంటోందా? ఇటు పర్సనల్ గా విమర్శలు చేయొద్దని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బీజేపీ అధిష్టానం, బీజేపీ నాయకుల మీద కూడా పరస్పర విమర్శలకు దిగద్దు, ప్రత్యక్ష విమర్శలకని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారా? ఈ అంశాలను మాట్లాడదాం. మనతో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సభ్యులు, పార్టీ కీలక నేత. మరోవైపు పి రఘురామ్ గారు ఢిల్లీ నుంచి అందుబాటులోకి వస్తున్నారు లైవ్ లో. వారు ఢిల్లీలో ఏపీ బీజేపీ ముఖ్య సమన్వయకర్త. ఇక ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వైజాగ్ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ షో. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు, కరెక్టేనా? ఆగ్రహం వ్యక్తం చేశారా? ఎంపీల మీద అధ్యక్షులు సీరియస్ అయ్యారా? ఇక్కడ చూస్తున్న నాకే రక్తం మరిగితే మీరేమిటి స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు, ఇక్కడ ప్రజలు సీరియస్ గా ఉన్నారు, నేను సీరియస్ గా ఉన్నాను, మీరు స్పందించలేదంటే సరే కొంచెం ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఎట్లా అక్కడ ప్రొసీడ్ అవ్వాలో తెలియలేదనేది కొంత ఎంపీలు చెప్పినట్టు. ముఖ్యంగా ప్రధానికి అపాయింట్మెంట్ కోరుతున్నారు. సో బాల్ ఇప్పుడు ప్రధానమంత్రి కోర్టులోకి వెళ్ళింది అనుకోవచ్చా? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రధానమంత్రి గారి కోర్టులోకి బాల్ వేయటం జరుగుతుంది. ఎందుకంటే నిర్ణయాలన్నీ ప్రకటించింది ఆయన. తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, అమోఘంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీ కంటే గొప్ప రాజధానిని నిర్మిస్తానని చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో కూడా, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కనుక వాటిపైన ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టంగా క్లారిటీ తీసుకోవటం కోసం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ మా ఎంపీలు కోరటం జరుగుతుంది. ఇకపోతే మీరు వేసిన మొదటి ప్రశ్న ఆగ్రహం కాదు, మా పరస్పరం అభిప్రాయాలు, ఆ రోజున ఏం జరిగింది ఏమిటి అనేది. ఎందుకంటే ఆ రోజు అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి పద్ధతి సమంజసంగా లేదు. ప్రత్యేక హోదా పైన ఏమి చెప్పబోవటం నిర్ణయం, దాంతోపాటుగా మిత్రపక్షం అయినంత మాత్రాన మేము అదనంగా ఏం లాభం చేకూర్చలేమని అన్ని కుంటి సాకులు చెప్పుకుంటా ఒక రకంగా కొంచెం రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారు. అదే, కానీ ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా రెచ్చిపోలేదు తెలుగుదేశం పార్టీ ఎంపీలని మీ అధ్యక్షుడే ఆగ్రహం, అసంతృప్తి. మీరు చెప్పింది అది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనేది చర్చించుకోవటం జరిగింది. కానీ రాజు ఎంత సీరియస్ ఇష్యూ మీద ఆ వేళ ఖచ్చితంగా అరుణ్ జైట్లీ సమాధానం ఉందని మనందరికీ తెలుసు. ఏ విధంగా ఎంపీలు రెస్పాండ్ అవ్వాలి అరుణ్ జైట్లీ సమాధానానికి, కమ్యూనికేషన్ గ్యాప్ సరిగ్గా అది ఉంది అనేది దానిపైన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు మాట్లాడుకోవటం జరిగింది. తర్వాత మినిట్ టు మినిట్ వచ్చిన రిప్లైని బట్టి ఏం చేయాలనేది ఆ ఇచ్చినటువంటి సమాచారం, ఆ కమ్యూనికేషన్. ఆ వేళ ఎంపీలు ఫెయిల్ అయ్యారు. సో దానికి ఆ డ్యామేజ్ కంట్రోల్ ఫిల్ చేసుకోవడానికే ఇవాళ నిరసనలు దిగుతున్నారు ఉభయ సభలో. ఫెయిల్ అయ్యారని అనుకోను అసలు. ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని కరెక్షన్స్ మా సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, ఇతర ఎంపీలు చేయటం జరిగింది. అదేనా మొత్తం అక్కడ గందరగోళంగా ఉంటాం ఆ సభలో, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో గొడవలు చేస్తూ ఉండటం, వీటిలన్నిటిలో మీకు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం జరిగింది తప్పితే ఫెయిల్ అవటం అంటూ ఏం లేదు మా ఎంపీలు. రాము గారు, పార్టీ ఎంపీలతో కీలక సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారా తెలుగుదేశం పార్టీ అధినేత? ముఖ్యంగా ఇవాళ ఉభయ సభల్లోనూ నిరసనలు, పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట. ఒక అంశం నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్నాయి. రక్తం మరిగిపోతుంది, ఏమిటి అన్యాయం అని. కానీ యాక్షన్ ఏమో సిచ్యువేషన్కి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు వేరు, మోడీ గారు వేరు అని చూడటానికి వీల్లేదు. ఇద్దరూ కలిసి పరిపాలన చేస్తున్నారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఇవాళ అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే ఆయన భాగస్వామిగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోతే ఎలా కుదురుతుంది? అందువల్ల మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు కూడా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా వెల్లోకి వెళ్ళారు వ్యతిరేకంగా. ఒక డ్రామా. నిజంగా కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు వెళ్ళి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అది ఒక సిచ్యువేషన్ డ్రామా చేశారు, చివరికి చీల్చారు. ఇది కూడా సేమ్ డ్రామా జరుగుతోంది. ప్రభుత్వంతో కొనసాగుతూ మాకు రక్తం మరిగిపోతుంది, మీరు సహించలేకపోతున్నాము,
మేము దీన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము, దీని మీద మీరు ఎందుకు యాక్షన్ చేయలేదని రంకిలు వేస్తే ఎలా గుర్తుంది? నేనేదంటే ప్రభుత్వం నుంచి మీరు బయటకు రండి. నిజంగా మీకు రావాలని మా కోరిక, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఖచ్చితంగా మీకు ప్రత్యేక హోదా కావాలనేది ఉంటే మీరు తప్పనిసరిగా బయటకు వచ్చి మేము మీ ప్రభుత్వంలో కొనసాగలేము. కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి కానీ అశోక్ గజపతి కానీ మీరు ఇప్పుడు చెప్తే ఈ నిమిషం రాజీనామాకు సిద్ధం అంటే ప్రధానితో భేటీ తర్వాత ఎటువంటి స్పందన లేకపోతే ఏ నిమిషంలో నిర్ణయం తీసుకోవచ్చు. అది పెద్ద 2 నిమిషాల్లో బయటికి రావచ్చు. చాచివేత ధోరణి, ఇంతకన్నా ఏం అన్యాయం జరగాలండి? నేను అడుగుతా ఉన్నా. ఇదంతా ఒక ఇట్ ఈస్ ఎ డ్రామా. ఎంపీలు నిన్న కూడా మీరు చూశారు, మేము అవసరమైతే వెంట్రుక మాత్రంగా ఈ పదవిని వదిలేస్తాం అని గేంకరించారు. లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. చివరికి సాధించింది ఏంటంటే నేను బ్రహ్మాండమైన మీటింగ్ వేసుకుని పార్లమెంటరీ కమిటీ అంతా మీటింగ్ లెటర్ రాశారు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ కోసం. 2 సంవత్సరాల తర్వాత లెటర్ రాస్తారు. ఒక్క విషయం, ధర్నా ఉందండి. మీరు ధర్నా ఉండే సంఖ దిగండి బాబు అంటే మేము ధర్నా చేస్తాం, సంఖలోనే కూర్చొని గిల్లుతాం, సంఖలోనే కూర్చొని గోకుతాం అంటే మీరు సంఖ దిగండి. సంఖ దిగితే మీరు దిగింది మేము చెప్తాం. మాకు పిచ్చా మీరు ఆగుతున్నారా? మీరు ఎక్కేవాళ్ళం అయితే మీకన్నా ముందే ఎక్కేవాళ్ళం. మీరు సంఖ ఎప్పుడు ఎక్కాలో, సంఖ ఎప్పుడు దిగాలో, ఎవరిని ఎప్పుడు మోసం చేయాలో, ఎప్పుడు ఎవడు చెవులో కొరకాలో, ఎప్పుడు ఎవరిని గిల్లాలో, మీరు ఎంత మోసం చేయాలో మీరు అడిగారు కాబట్టి మేము పొలిటికల్ విమర్శలు చేసాం. మీరు చంద్రబాబు ఏమన్నాండి ఎలక్షన్ ముందు? జగన్మోహన్ రెడ్డి, సోనియా గాంధీ, కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలు ఇవాళ కొనసాగుతున్నాయా? రాష్ట్ర ప్రయోజనాలు జరగడం లేదు. అరుణ్ జైట్లీ అన్యాయంగా మాట్లాడాడు, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, 14 ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకి సంబంధం లేదు, అయినా మేము మంత్రివర్గంలో కొనసాగుతాము, ధర్నా చేస్తాం. ఇది ఎక్కడ ధర్మం అండి? నాకు అర్థం కాలేదు. ఒకటి, మేము ఎప్పుడేం చేయాలనేది పొలిటికల్ పార్టీ మేము నిర్ణయం తీసుకుంటాం. తగిన సమయంలో తగిన నిర్ణయం చేస్తాం. ఇప్పుడు ఆ రక్తం మరగడాల ఇవన్నీ సాక్షి భాష, సాక్షి ఆయనతో అన్ని రాజకీయ విమర్శలు మా నిజంగా వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ పార్టీకి వీళ్ళ నాయకుడికి ఢిల్లీ వెళ్ళి మా గురించి చెప్పే అవసరం ఏంటి? ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు, మోడీ ఇంటి ముందు ధర్నా చేయమన్నారు. భయం బెయిల్ రద్దు చేసి జైల్లో వేసేస్తారు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు స్పీడ్ అవుతాయని మళ్ళీ భయం. వీళ్ళు మాట్లాడరు. ఎక్కడో జంతర్ మంతర్ చెట్ల చాటును కూర్చుని జిందాబాద్ లో, ముర్దాబాద్ లో వచ్చే బ్యాచ్. పార్టీ ఎంపీలతో సమావేశంలో వారి తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసిన అధ్యక్షుడు ఇవాళ నిరసనలకు సంబంధించి క్లియర్ సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల. మరోవైపు ప్రధాన అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. సో దీని ఒక కీలక డెవలప్మెంట్ గా చూడొచ్చా అధికార పక్షం వైపు నుంచి? తప్పకుండా చూడొచ్చండి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రం సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందన్నది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకోవలసినటువంటి అంశం. ఇటువంటి పరిస్థితిలో గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా జైట్లీ ప్రసంగం పార్లమెంట్ లో జరిగిన తర్వాత ముఖ్యంగా దీనికి ముఖ్య కారకులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందించవలసిన విషయమే. ఎందుకంటే ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లు పనికిరాదని అదని ఇదని చర్చించినటువంటి వాళ్ళు ఇవాళ అక్రాస్ ది కంట్రీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ ఐడియాలజీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ముక్త కంఠంతో ఏదైతే అవశేష ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, రీఆర్గనైజేషన్ బిల్ 2014 ఇంప్లిమెంట్ చేయాలన్నది అది చాలా చక్కగా చెప్పారు. దట్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్ ఆంధ్ర రాష్ట్రాన్ని చేయాలి. కానీ జైట్లీ ప్రసంగం విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు గడిచిన 2-3 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే చాలా స్పష్టంగా వీళ్ళకి గడిచినటువంటి సంవత్సర కాలం నుంచా 6 నెలల నుంచా అగాధం ఏర్పడింది. ఆ అగాధం ఎంతవరకు వెళ్ళిందంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేటటువంటి విధంగా ఉండేటటువంటి పరిస్థితులకు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇవాళ కాలం చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పటికైనా ఈ 11th అవర్ ఇంక ఇప్పటికైనా స్పందించవలసిన అవసరం ఉందని భావించే ముఖ్యమంత్రి ఇవాళ నిన్న స్పందించుంటారు. తప్పకుండా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ అంశం ఏంటి, ఇవాళ ప్రత్యేక హోదా ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి. కేంద్రం ఏమంటుంది? కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇగో మాకు పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయంలో అంటే రాజకీయంగా బీజేపీకి టీడీపీ మధ్య పొసగని వాతావరణం, అంటే పొలిటికల్ గ్యాప్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి కేంద్రం ఆలోచిస్తోందనేదా మీరు చెప్పే వర్షను? 100% అండి. ఎందుకంటే ఇవాళ
ఎవరు అక్కర్లేదు, ఎవరు వైఎస్ఆర్సీపీ విమర్శించడం లేదా కాంగ్రెస్ విమర్శించడం కమ్యూనిస్ట్ విమర్శించడం అక్కర్లేదు. ఏంటి ఇన్ బిట్వీన్ ది భారతీయ జనతా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జరుగుతున్నటువంటి వాద ప్రతివాదనలో మేము ఇంత ఇచ్చామంటారు, మీరేమీ ఇవ్వలేదంటారు, మేము అది ఇచ్చేసామంటారు, మీరేది ఇవ్వలేదంటారు. నేను ముఖ్యమంత్రి గారు అంటారు, కింద స్థాయి నాయకులు అంటారు. ఇప్పుడు రఘురామ్ గారిని మొదలు పెడితే మొత్తం ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నీ గంట కాదు కనీసం ఒక 20 గంటలు చెప్పగలుగుతాడు ఆయన. అట్లాగే ఏమీ ఇవ్వలేదన్న సంగతి రాజేంద్ర ప్రసాద్ చెప్పగలుగుతాడు 2-3 గంటలు. అది కాదు ఇవాళ అంశం. ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా మనకి 2014లో ఆ రోజు రాష్ట్ర విభజన సమస్య ఎట్లా రూపాంతరం చెందింది, దాని ఫలితాలు ఏ రకంగా ఉన్నదన్నది ఆ రోజు మాకు తీర్పు ఇచ్చారు ప్రజలు వ్యతిరేకంగా, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఈ రోజు తీర్పుల కోసం దానికోసం కాదు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు. కానీ ఈవేళ అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. అవసరం లేదన్నారు నిన్న గానీ అంత ముందు సందర్భంలో గానీ దాదాపు 11 పైగా జాతీయ పార్టీలన్నీ కూడా మద్దతు వచ్చిన సమాధానం చూసాం. ఇవాళ 4-5 రాష్ట్రం తీసుకెళ్తే ఏం ఉపయోగం ఉంటుందని కూడా ఎదురు ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఆ క్వాలిఫికేషన్ తోటి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. నీకు ఇంట్లో ఏగలమోతా బయట పలకమోతా అంటే జరగదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. అంటే ప్రజా సంఘాలు రాష్ట్రంలో శ్రీనివాస్ గారు అంటే విమర్శ కోసమా లేకపోతే నిజంగా ప్రయోజనం ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారా అఖిల పక్షాన్ని తీసుకెళ్తే మాత్రం ఢిల్లీకి? ఏమండి, ఒక్క చెయ్యే వెళ్తే అక్కడేం సౌండ్ రాదు కదా, 2 కలిసి ఇలా మాట్లాడితేనే దానికి ఒక రకమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి ఇందులో ఆయన భేషజాలకు పోనవలసిన అవసరం లేదు, అందరినీ పిలవలసిన అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైంది. ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేయడమో లేదా పార్లమెంట్ లో నిరసన చేయడమో దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. అవసరమైతే ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేసి ఢిల్లీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ నిరసనలు చేస్తుందంటే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుందా పార్లమెంట్ లో కానీ పార్లమెంట్ బయట కానీ? అది పెద్దల దృష్టి వచ్చింది. ఆ దుస్థితి రానందుకు కారణం ఏంటి? 2 సంవత్సరాల మిత్రబంధం. మీరేమో ఇన్ని లేఖలు ఇచ్చాం అన్ని లేఖలు ఇచ్చామని చెప్పారు. ఇగో ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరికి? PM కి. ఇవన్నీ చెత్తపట్టులో పడిపోతున్నప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు? ఆ రోజు అల్టిమేటం ఇవ్వలేదు రఘురామ్ గారు. ఆ రోజు సందర్భం ఉంటుంది. రఘురామ్ గారు ఇటు ఉభయ పక్షాలకి అంటే ఇటు మిత్రపక్షంగా అధికార పక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ చెప్తా అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ మోడీ గారు కానీ చేస్తాము చూస్తాము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ 2 సంవత్సరాలు మభ్యపుచ్చారో మాయ చేశారు. నిన్న రాజ్యసభ సాక్షిగా చాలా స్పష్టంగా అరుణ్ జైట్లీ గారు కేంద్రం వైఖరి ఏంటో చెప్పారు. ఆయన స్పష్టమైన వైఖరి వెలుబుచ్చారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీగా మేము కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. రఘురామ్ గారు, ఇబ్బందికర వాతావరణమా ఇటు అధికార పక్షం మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఇవాళ ఉభయ సభల్లో నిరసనలకు సిద్ధం అవుతోంది, పార్లమెంట్ బయట కూడా నిరసన దీక్షలకు సిద్ధం అవుతోంది. దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? మరోవైపు అసలు ఇప్పటిదాకా ఏమి ఇచ్చారు అన్న విషయాలు ప్రశ్నిస్తూ కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూసింది బీజేపీ. సో ఇటువంటిదే రిపీట్ అవుతుందని పరోక్షంగా హెచ్చరించారు ఏపీ సీఎం. సార్, ఒక విషయం, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ కానీ ఈవెన్ మన సీతారాం యేచూరి గారు లాంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటి ఒక విషయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూసేటటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. అది మీరు ఇప్పుడు ఒక్కొక్కసారి అంటే ఎప్పుడో ఒక సమయం వచ్చినప్పుడు 6 నెలలకు ఒకసారో లేకపోతే కనుక 4 నెలలకు ఒకసారో దీని మీద రాజకీయం చేద్దాము, దీని మీద కాంగ్రెస్ లబ్ధి పొందాలని ఒక పక్కన, తెలుగుదేశం లబ్ధి పొందాలని ఒక పక్కన, వైఎస్ఆర్ పార్టీ జగన్ వాళ్ళంతా లబ్ధి పొందాలని ఒక పక్కన, ఈ విధమైనటువంటి వాతావరణంలో రాష్ట్ర ప్రజలకు వీళ్ళందరూ కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ రఘురామ్ గారు కాసేపు అనుకుందాం. ఓకే రాజకీయ లబ్ధి కోసమే. శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతూ కానీ రఘురామ్ గారు, వీళ్ళందరూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంటే లేకపోతే ప్రజల్ని మభ్య పెడుతుంటే బీజేపీ ఏం చేస్తోంది? చెప్తాను. బీజేపీ ఏం చేస్తాను చెప్తాను సార్. 29 సార్లు వచ్చాను సీఎం గారు అంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఆయన చాలా సార్లు వచ్చారు, చాలా విషయాలు డిస్కస్ చేశారు. అనేక విషయాలు ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ, హోమ్ మినిస్టర్ గారితోనూ, ఈవెన్ ఉమాభారతి గారితోనూ ప్రధానమంత్రి కలిశారు. చాలా సంవత్సరాలు 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు ఈ పని అంతా కూడా. ఆయనకి చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది చాలా విషయాల్లో. ఈ రాష్ట్రానికి చాలా ప్రత్యేక రాష్ట్రంగా చూస్తాము. ఈ విషయం చెప్పిందా? ఈ విషయం చెప్పారు క్లియర్ గా? ప్రత్యేక
హోదా ఏపీకి ఇవ్వబోవన్న విషయం క్లియర్ గా చెప్పారా? అండ్ పర్సనల్ గా కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీని మీద రాజకీయం చేయడం మానాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఒక నిమిషం రఘురామ్ గారు, కొంచెం క్లారిటీ మిస్ అయింది. రఘురామ్ గారు 150కి పైగా, ఒక నిమిషం సార్, 150కి పైగా 2 గంటల పాటు ప్రధానమంత్రి గారు సమయం కేటాయించడం లేదు. కేటాయిస్తే సమస్యల పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్తున్నాడు సాక్షాత్తు. శ్రీనివాస్ గారు సెకండ్ అండి, వెల్కమ్ టు యూ. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, మిమ్మల్ని అడుగుతాను ఒక నిమిషం. సార్ 70 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ వచ్చాయి. రఘురామ్ గారు ఒక్క నిమిషం దయచేసి మీరు కాదు కేంద్రం ఏపీ సీఎం కి స్పష్టంగా ఒక విషయం చెప్పిందన్నారు. వీటి గురించి రఘురామ్ గారు రాష్ట్ర అభివృద్ధి గురించి ప్లీజ్ లిసన్ టు మీ. రఘురామ్ గారు ఇచ్చిన ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా కేవలం బీజేపీని టార్గెట్ చేసి, ప్రధానమంత్రిని టార్గెట్ చేసి చిన్న నాయకులు ఇవాళ బుద్ధా వెంకన్న గారు, టీజీ వెంకటేష్ గారు, కాంగ్రెస్ మరియు తెలుగుదేశం ఇన్ని పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఒక నిమిషం మీరు రఘురామ్ గారు ఇప్పుడు రఘురామ్ గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే రాజకీయ లబ్ధి పొందడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ టీడీపీ అన్ని కూడా. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే రాజకీయ లబ్ధి ఏదో మీకే వస్తుంది కదా, ఎందుకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోతున్నారు ఒక ప్రశ్న. రెండో అంశం ఏంటంటే ఇక్కడ నాకు డౌట్ వస్తుంది. ఆయన చెప్పింది కూడా నేను అంగీకరిస్తున్నా. దేనికి అంగీకరిస్తున్నా అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారితో చాలా వివరంగా ఈ విషయాలు డిస్కస్ చేశారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు అనేక సార్లు కలుసుకున్నారు, అనేక సార్లు ఇది ప్రస్తావన చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. వారు క్లియర్ గా మేము ప్రత్యేక హోదా ఇవ్వము, వేరే విషయాలు మీరు మాట్లాడమని చెప్పారు, ఈయన అంగీకరించాడు కూడా అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు గమనించారు, కీలకమైన విషయం, చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా లేకపోతే ఏంటి, ప్రత్యేక హోదా సంజీవిరా, అదే లేకపోయినా పర్వాలేదు అనే మాట ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు నేను అంటున్నా అంటే వాళ్ళు ఇవ్వమని, వినండి సార్, వాళ్ళు ఇవ్వమని చెప్పారు, ఇవ్వకపోయినా పర్వాలేదు నేను అంగీకరించాడు, అందువల్లే ఆ మాట చెప్తున్నారు. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ వినండి సార్, వినంత మీరు మాట్లాడండి. మొత్తం రాజకీయ పక్షాలన్నింటినీ తీసుకువెళితే మోడీ గారే అడుగుతారు, ఏమని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పాం కదా, మీరు అంగీకరించారు కదా, అంగీకరించి మళ్ళీ ఇదంతా ఏమిటి అంటారేమోనని యాంగిల్ తీసుకుంది. రఘురామ్ గారు చెప్పింది, రాంబాబు గారు చెప్పింది. అంటే రఘురామ్ గారు స్పష్టంగా ఏపీ సీఎం కి కేంద్రం చెప్పిందా ప్రత్యేక హోదా ఇవ్వలేము, మిగతా ఏవో చేస్తాం, మీరు ఆ ప్రస్తావన తీసుకురావద్దని చెప్పిందా? ఇప్పుడు రాంబాబు గారు ఏమంటారంటే అలా చెప్పింది కాబట్టి సంజీవని కాదు మిగతా హామీల అమలు మనకి జరగాలని చెప్పారు అంటున్నారు. టీడీపీ వర్షన్ తీసుకుందాం, అలా స్పష్టం చేశారా మీరు? సార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రితో 29 సార్లు కలిసినప్పుడు ప్రధానమంత్రిగా చెప్పకుండా అంటే డిస్కస్ చేయకుండా ఉంటారని రాష్ట్ర సంబంధించిన విషయాలు. ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఇంకా ఎక్కువ సార్లు కలిశారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. అనేక ప్రాజెక్టులు ఇస్తున్నారు, ఇంకా ఇస్తామని చెప్పడం జరిగింది. మిగతా ప్రాజెక్టులు ఏమి ఇచ్చారో మాట్లాడదాం. రాజేంద్ర ప్రసాద్ గారు రఘురామ్ గారు రాంబాబు గారు చెప్పారు ఐటీ విషయంలో రఘురామ్ గారు ఒక విషయం, రఘురామ్ గారు చెప్పుకొచ్చారు, మీరు క్యాచ్ చేశారో లేదో మళ్ళీ ఇప్పుడు అంటే అది స్పష్టంగా చెప్పలే. ఆయన ఫ్లోలో కలిశారు చేశారు అని మాట వరుసగా అంటున్నారు కానీ స్పష్టంగా చెప్పలే. సరే అదే చెప్పుంటే మా ముఖ్యమంత్రి గారు చెవులో ఎందుకు చెప్పటం? దేశ ప్రధానమంత్రి ఓ స్ట్రాటజీ ఉంటుంది, స్ట్రేచర్ ఉంటుంది, స్పష్టంగా ప్రకటించవచ్చుగా. మేము మన దాదాపుగా చెప్పిన వెంకయ్య నాయుడు గారు చాలదేంటి మీరు ఆగండి రాంబాబు, మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా వాళ్ళు సత్యహరిచంద్రుడు దిగొచ్చాడు, అందుకని ఆ నాయకుని 18 నెలలు జైల్లో పెట్టారు. సత్యహరిచంద్రుడు ఇప్పుడు బీజేపీ అంతా చెవిలో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ చంద్రబాబు నాయుడు గారి చెవులో ప్రధానమంత్రి గారు ఎందుకు చెప్పటం? నేను తిరుపతిలో నేను తిరుపతి సభలో చెప్పినటువంటి దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. మా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెనక్కి తీసుకుంటున్నాం. మా వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ఆ రోజు విభజన బిల్లు సందర్భంగా
చేసిన డిమాండ్ వెనక్కి తీసుకుంటున్నాం. డిమాండ్ వెనక్కి తీసుకుంటున్నాం అని తెలుగు ప్రజలకే చెప్పమనండి. రఘురామ్ గారు, అంత చిత్తశుద్ధి ఉంటే రఘురామ్ గారు, ఒకే నిమిషం. మా ముఖ్యమంత్రి ఈ విషయంలో గారికి clarity తీసుకుంటాం. చెవులో ఎందుకు చెప్తా? వీళ్ళు అడిగే మేము అభ్యర్థులు ఇవ్వం. వీళ్ళు కొనసాగుతున్నారు కదా. రాంబాబు గారు ఆగండి. నెక్స్ట్ నెక్స్ట్ ఆయన ఇంకో పాయింట్ ఇంటర్లింక్డ్ రెండు. మీరు ప్రభుత్వం ఇంకా మాట్లాడతా వెంకయ్య నాయుడు గారు మీ ఇంకా మంత్రి గారు మాట్లాడతా కలిసి తిరుగుతూ మాట్లాడతారేంటి? రైట్. సంక దిగండి. రఘురామ్ గారు ప్రధానితో భేటీ కోసం అపాయింట్మెంట్ అడిగారు ఎంపీలు. వచ్చే అవకాశం చెప్పమనండి, ఉందా? వచ్చే అవకాశం ఉందా? చెప్పమనండి. రెండోది రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు, ఎందుకంటే ప్రధానితో భేటీ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. సో ఏదైతే ఇప్పటికే సీఎం కి చెప్పేసాం, స్పష్టం చేసామంటున్నారో అదే విషయాన్ని బహిరంగంగా చెప్పే అవకాశం ఉందా రాజేంద్ర ప్రసాద్ అడిగినట్టు? సార్ ఇదే ఇప్పుడు మిగతా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా ఈ 15 మంది ఎంపీలు ఎప్పుడు ఉండేవారండి. అడగమనండి, ఎవరన్నా లేరని చెప్పానంటే రఘురామ్ గారు ఎన్నొద్దు. అది కాదు point. రఘురామ్ గారు అది పాయింట్ కాదు. ఇదే తోట మీరు- నరసింహ రఘురామ్ గారు ఇలా ఎంపీలు ప్రతి వాళ్ళు కూడా ప్లీజ్, ప్రతిసారి రఘురామ్ గారు. చెప్పను కేంద్ర మంత్రులు కలిసి అయ్యో, ఉన్నారు. చూద్దాం. ఆయన గోదా చుట్టూతో తిరుగుతున్నాడు తప్పితే గోదాలోకి రాడు. రఘురామ్ గారు Let me complete. మీరు కంప్లీట్ చేసే ముందు మీకు స్ట్రైట్ గా నేను క్వశ్చన్ చేశా. రఘురామ్ గారు, ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక డెకారం ఉంటుంది, ఒక స్ట్రేచర్ ఉంటుంది. మీరు 4 గోళ్ల మధ్య నలుగురిని చెప్పాను, ఈయన చెవిలో చెప్పా, ఆయన నోట్లో పెట్టాను అంటాం కాదు. మీరు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బహిరంగంగా ఆ 3 అంశాల నుంచి వెనక్కి వస్తున్నాం. మా మేనిఫెస్టోలో తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వెనక్కి తీసుకుంటాం. రాజ్యసభలో మా వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు చెప్పిన నుంచి వెనక్కి వస్తున్నాం. తిరుపతి సభలో నేను చెప్పిన హామీ నుంచి వెనక్కి వస్తున్నానని చెప్పమానండి. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. నేను వస్తున్నాను, మీ పాయింట్ వస్తున్నాను. మీరు పాయింట్ ఇరండి. ఏదేదో చెప్పుకుంటే వెళ్తే ఎంతమంది చెప్తే మీరు సమాధానం చెప్పాలి కదా. ఋషి గారు పాయింట్ కి టైం ఇవ్వాలి. రఘురామ్ గారు ఒక నిమిషం. రఘురామ్ గారు సార్ చెప్పండి. 3 ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని రాజు. 2 సంవత్సరాల క్రితము ఏదైతే ఈ మన విభజన టైంలో తెలుగుదేశం గాని, వైఎస్ఆర్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ అంతమంది మంత్రులు 6-5 మంత్రులు ఉండేవారు. 30 మంది ఎంపీలు, 35 మంది ఎంపీలు ఉన్నారు. బ్రదర్ రఘురామ్ గారు, రైట్ క్వశ్చన్ వేసా. ఒక్కడ కూడా 3 మొక్కలు ఇవ్వండి, రాష్ట్రానికి కావాలి అని అడగరా? ఇవాళ ముస్లిం కన్నీరు కాదు, రైట్. రఘురామ్ గారు కంటిన్యూ చేద్దాం. భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పే పరిస్థితి రైట్. రఘురామ్ గారు తర్వాత ఇంకోటి మీ మిత్రపక్షం అధికార పక్షం రెండు అనాలి. వాళ్ళు అడిగిన స్ట్రైట్ ప్రశ్నలకు సమాధానం ఉందా లేదా మీ దగ్గర, బీజేపీ దగ్గర? ఉన్నప్పుడు ఇవాళ ముసలి కన్నీరు కార్చి ప్రైవేట్ బిల్లు పెట్టి ఎవరికి మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆయన ద్వారా మోసం చేయాలి. ఇప్పుడు మీ సమాధానానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ మీరు ఆయన టార్గెట్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ రామచంద్రరావు జాయిన్ అవుతుంది, రఘురామ్ గారు వైఎస్ఆర్ పార్టీ కేపీ రామచంద్రరావు జాయిన్ అవుతుంది. అంటే ఆయన చేసే పాచికలో మీరంతా జాయిన్ అవుతారని వెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత అనేక సార్లు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా చూస్తాము, విమర్శల్ని ఇస్తాము, తూచా తప్పకుండా చేస్తామంటే ఆగేట పరిస్థితి లేదు. కేంద్ర రఘురామ్ గారు కంట్రోల్ యువర్ టంగ్. రైట్. రఘురామ్ గారు ఒక నిమిషం అండి, చిన్న బ్రేక్ తీసుకున్న లైవ్ షోలో ఇదే అంశం మీద కొనసాగిద్దాం.